అవును సార్, తాటిపేటకి నేను ఇప్పుడు శాంపుల్ చూపిస్తాను సార్. అంటే ఒక హాఫ్ అవర్ టైం ఏంటి, మీ ఇంటికాడ లేకపోతే నియర్ బై హౌస్ లో లేకపోతే మీ ఫ్యామిలీ రిలేటివ్ ఎవరికైనా ఫోన్ చేస్తారు. మీరే లైన్ కి ఆటోమేటిక్ నంబర్ రేట్లు వస్తాయి. నంబర్లు ఇవ్వలే కానీ మీకు నేను నంబర్లు ఇవ్వలేదు కదా. ఏజెన్సీ మూవ్ చేస్తే మీకు కాల్స్ రావు సార్, మీ థర్డ్ పార్టీ కాల్స్ వస్తాయి. మీకు తెలుసు అనుకుంటా. ఏజెన్సీ మూవ్ చేస్తే థర్డ్ పార్టీకి, మెయిన్ పార్టీ మాట్లాడుతున్నా కదా, థర్డ్ పార్టీకి ఎందుకు? ఇంకా మెయిన్ పార్టీ మాట్లాడితే ఇంకా కరెక్ట్ గా రాలేదు, డబ్బులు రాలేదే. థర్డ్ పార్టీతో మాట్లాడితేనే డబ్బులు వస్తుంది. థర్డ్ పార్టీ షూరిటీ గ్యారెంటీ పెట్టలేడు కదా, వాళ్ళకి ఎట్లా కాల్ చేస్తారు మీరు? ఏం చేస్తున్నారు సార్ బెంగళూరులో? ఏమైనా సినిమా కానీ ఎత్తున్నారా? సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నా, కొత్త సినిమా. ఏం సినిమా సార్? అడిగితే అంతా అడుగుతారంటానా? సినిమా పేరు అది. వాళ్ళ ఫిలిం కాదు సార్. ఏ థియేటర్ లో ఉన్నారు సార్ మీరు? థియేటర్ రైట్, ఓటీటీ. థియేటర్ ఏం లేదు. ఓటీటీ? ఏ ఓటీటీ ఉన్నారు సార్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. కస్టమర్ పేమెంట్ చేయకపోతే థర్డ్ పార్టీకి చేసే రైటు మాకు ఆర్బీఐ ఇచ్చిందని చెప్పేసి ఏజెంట్ అంటున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఎవరికి కాల్ చేశారు సార్ అంటున్నా? అదే ఎవరు కాల్ చేయాలి? మీ పేరేంటి సార్? మీరు ఎవరికి కాల్ చేశారంటే తెలుగులో అయిపోవచ్చు కదా చక్కగా. సార్ లేదు సార్, మీ పేరు చెప్పండి సార్ కొంచెం ప్లీజ్. మీరు ఎవరికి కాల్ చేశారు సార్? మీరు పేరు చెప్పండి సార్, కన్ఫర్మ్ చేస్తాను. అరే మీరు ఎవరికి కాల్ చేశారు? మీకు తెలియకుండా కాల్ చేశారా? తెలియకుండా కాల్ చేశాను, పేరు చెప్పండి. నా పేరు నేను మర్చిపోయినా. మర్చిపోయారా? మీ అమ్మ నా పేరు పెట్టలేదా మీకు? పెట్టిన మర్చిపోయినా. అంటే పెట్టకపోతే మీరు ఎట్లా పిలుస్తారు మిమ్మల్ని? ఎట్లా పెంచారంటే నీకు ఎందుకు చెప్పాలి నేను? ఎవడు నువ్వు? మిమ్మల్ని ఎట్లా పిలుస్తారు? ఇంటికి ఎలా పిలుస్తారు మిమ్మల్ని? మనిషి అంటారా? ఏ మనిషి ఇక్కడ రా అంటారా? మనిషినే లేకపోతే కానీ గొర్రెని పిలుస్తారా? గొర్రె నీకంటారు, నాకేనారు మరి? అదే అలా పిలుస్తారు అనుకుంటా. గొర్రె నీకు పిలుస్తారు, నాకు పిలువరు అంటున్నా కదా. అదే మీ పేరు నా పేరు నాకు తెలిసి మా పేరు మా అమ్మ నాన్న పేరు పెట్టారు, మీకే పేరు పెట్టారా? అదే చెప్తున్నా కదా, పేరు పెట్టారని. మీ అమ్మ నాయన పేరు పెట్టుంటే నువ్వు పేరు చెప్పుంటావు. సరేనా? మీ అమ్మ నాన్నకి పేరు పెట్టలేరా? నా పెట్టలేదు, చెప్పు. పెట్టలేరా? నాకు పెట్టలేరు మరి. పెట్టారులే, నువ్వు నీ పేరు చెప్పు. ఎవరికి కాల్ చేసినావు నువ్వు? నీకే. నాకే అంటే? నీకే ఫోన్ చేశాను. నాకే ఫోన్ చేసినావు, పేరు లేదా? నీకేరా ఫోన్ చేసింది? అరే చెప్పురా, ఎవరికి కాల్ చేసినావో? నీకే ఫోన్ చేసిందంటున్నా మళ్ళీ. అరే నాకే కాల్ చేసి నా పేరు తెలియదా నీకు? నాకే కాల్ చేసి నా పేరు తెలియదా నీకు? అదే డబ్బులు తీసుకొని తినేసి డబ్బులు కట్టి తినేసి బాగా గాలి తిరుగుతున్నావా? గాలికి ఎందుకు తిరగట్లేదు, కూర్చున్నా. కూర్చుంటావు నువ్వు. డబ్బులు కట్టేది దిక్కులేదు నా కొడుకు, నువ్వు కూర్చుంటావురా నువ్వు. అరే నీకేం దిక్కుందిరా? పనికి మేళ పనులు చేసుకుంటా నువ్వేదైనా ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నావురా? చిల్లర నా కొడుక. అరే ఎట్లా కట్టాలా డబ్బులు చెప్పు కదా. ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంకా? స్టేట్ బ్యాంకు. కార్డ్ నంబర్ చెప్పు. కార్డ్ నంబరా? కస్టమర్ పేరా? శివ ముత్తయ్యలు. మరి ముక్క చెప్పడానికి ఏమైంది సార్? అంత గట్టిగా అరుస్తున్నావు, పేరు చెప్పడానికి రాదా ప్రాపర్ గా? ఎవరికి కాల్ చేసామంటే పేరు తెలియదా అని అంటే పేమెంట్ టైం పడుతుంది అని చెప్తున్నా సార్. ఫండ్ ఇష్యూ ఉంది, అమౌంట్ ప్రాబ్లం ఉంది, ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది కొద్దిగా. ఫండ్ ఇష్యూ అనే కాదు సార్, దీనికి ముందర ఎన్ని మందిగా ఏమార్చారో నా మాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు అనేది అకౌంట్ అనేది రికవరీకి వచ్చింది. ఇప్పుడు ఇమీడియట్ పేమెంట్ కట్టేలాగా ఉంటది. అంతేనా? అంతే. చెప్పండి మరి ఏం చేద్దాం? సెటిల్మెంట్ లేకపోతే సిబిల్ కట్టుకోవాలి. సిబిల్ లేదు, సిబిల్ కట్టేటుంటే ఇప్పటిదాకా రాకుండా మ్యాటర్. సెటిల్మెంట్ ఏం పేరు? నీ పేరు ఏం పేరు సార్? ప్రోటోకాల్ ఫాలో కావా? ఇష్టం వచ్చినట్టు బజార్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటే మీరు ఫాలో అయ్యారా? మీరు ఫాలో అయ్యి ఉంటే మేము ఫాలో అయ్యి ఉంటాము. 45 రోజులు. నేను ఆర్గనైజేషన్ కాదు, నేను ఇండివిజువల్ సార్. నేను కట్టాలి, మీరే ఫాలో అయిపోతే నేను ఫాలో అవ్వాలా? మీరు చేపల మార్కెట్ లో కూర్చోలేదు సార్, మీరు బ్యాంకు లో కూర్చున్నారు కదా, ఫాలో కావాలి కదా. డబ్బులు అడిగే మాట్లాడతాను, మీరు డబ్బులు కట్టి క్లోజ్ చేసుకోండి. అట్లా మాట్లాడుకుంటారు. నేను ఏమంటున్నా, కొద్దిగా నార్మల్ మోడ్ లోకి వస్తే మనం మాట్లాడదాం. లేదు నా టెక్నిక్స్ అన్ని ఉపయోగిస్తా అంటే నేను ఇట్లా మాట్లాడతా. నార్మల్ మోడ్కి వచ్చి పేమెంట్ గురించి మాట్లాడతావా లేదా? అరే రికవరీకి రాని, ఇంకో దానికి రాని, ప్రాపర్ గా మాట్లాడితే మాట్లాడదాం. ఓకేనా? ఏంది సెటిల్మెంట్ 10th నెల తీసుకున్నారా? పోయిన నెల సెటిల్మెంట్ ఏమైంది? ఎవరు తీసుకున్నారు సెటిల్మెంట్? మీరే. నా పేరు సెటిల్మెంట్ తీసుకున్నారా? తీసుకోలేదు, నేను సెటిల్మెంట్ తీసుకోలేదు, నేను ఎస్బీఐది. లెటర్ చూపిస్తుందా? 2025లో 10 నెల. నేను ఎందుకు తీసుకోను సార్? తీసుకోలేదు నీ అది. తీసుకోకపోతే ఇక్కడ ఎట్లా చూపిస్తుంది పేరు? మీరు రైట్ చేసి నాకేం తెలుసు? టోటల్ 1,60,90,000 ఉంది. 1,60,60,000. 1,60,60,000
910 ఉంది. 60,000 ఒక 35,000 కట్టగలుగుతా. 30,000 కట్టండి, లైన్ లో ఉంటా, కట్టండి. లెటర్ పంపండి. లెటర్ అంతా కాదు, మీరు కట్టండి, మీరు కట్ట ఇమ్మీడియట్ గా లెటర్ పంపిస్తా. లెటర్ పంపగానే పేమెంట్ చేస్తా. మీరు కట్టండి సార్, నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడే పంపిస్తా. అరే సెటిల్మెంట్ అంటే ఫస్ట్ లెటర్ వస్తుంది కదా, ముందే ఎట్లా కడతారు పేమెంట్? అప్పుడు మీకు లెటర్ వస్తుంది తెలుసు, అన్ని తెలుసు. 35,000 కట్టేస్తుంది. మరి రానప్పుడు సీదా చెప్పొచ్చు కదా, రాదని చెప్పేసి. మరి కట్టండి. కట్టి క్లోజ్ చేసుకోండి. ఎంత? 45,000 సారీ ఉండండి ఒక్క సెకండ్. 54,709 రూపాయలు వస్తుంది. అంత కష్టం 25,000 కట్టగలుగుతా సార్. 25,000 కట్టగలుగుతా. 25,000 బుక్కులో పెడతారు సార్, మీరు గుమ్మనండి సార్. 25,000 ఏడ వస్తుంది? 1,60,000 ఉందా? మరి 55 కష్టం. అదే రాదు, 40,000 కూడా రాదు. 54,700. 54,000 అంటే కష్టం కదా సార్? కష్టమే, అందరూ కష్టమే, ఒక్కరు కాదు. మీకు కష్టం, నాకు కష్టం, అందరూ కష్టమే. బట్ అనేది ఆ వేవర్ వస్తుంది మన. అంత కష్టం సార్? కష్టమే సార్, కష్టం లేదంటున్నా, కష్టమే. అంటే దాకా అమౌంట్ అనేది దగ్గర. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అమౌంటే మనం చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా మనం కావాలంటే లాస్ట్ 52,000 ఇస్తా, కానీ కట్టుకోవచ్చు. లాస్ట్ 30,000 క్లోజ్ చేస్తా. 35,000 రాదు సార్. 30,000 అంటే కొట్టుకోండి, రాదు. చెప్పు తీసుకొని కొట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు, రాదు. నేనేందుకు కొట్టుకోండి, మీరు కొట్టుకోండి. చెప్తున్నా, నన్నే కొట్టమంటున్నా, నేను డబ్బులు రాదు. నేనెందుకు కొడతా సార్? మీరు మీకు కొట్టేత పని చేయలేరు కదా మీరు. చెప్తున్నారు, భలే చెప్తున్నారు. 35,000 నాకు ఇవ్వండి, నేను కట్టుకుంటా అంటే 35,000 రాదు. మరి ఎంతకు వస్తుంది? అదే చెప్తున్నా కదా, లాస్ట్ 52,000 వస్తుంది. లైన్ నుండి మీరు చెప్తే నేను లెటర్ పంపిస్తాను, లెటర్ తీసుకుని పేమెంట్ కట్టు. ఆగండి ఆత్రపడకండి మీరు, అంత కష్టమే. కానీ 52 టోటల్ ఎంత? అది టోటల్ 1,60,910 రూపాయలు. 60 కూడా అనుకో. ఇక అంత కష్టం కదా మాస్టర్. ఇంకా దీనిపైన తగ్గిలేదు సార్. అంటే వాళ్ళు ఇచ్చే వేవరే మనం ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వకుండా అనేది ఫైనల్ వేవర్ అనేది మనం కాదు. కానీ ఇంకో అమౌంట్ చెప్పండి సార్. రాదండి, కంపల్సరీ రాదు. దీనికి పైన దగ్గర రాదు. 52,000 ఫైనల్ క్లోజ్ చేసి ఇస్తాం. లేదు ఇంకా పైన మొదట ఇస్తే లెటర్ రాదు, మీరు పేమెంట్ కావాలంటే కట్టుకోవచ్చు. లెటర్ రాదు, నేను సెటిల్మెంట్ చేసుకుంటా. అదే చెప్తున్నా, మనం అనేది ఫ్రాడ్ చేసేది కాదు, మనం అనేది ఫ్రాడ్ కాదు. మనము తెలుస్తుంది, మాటలు బట్టి తెలుస్తుంది ఫ్రాడ్ కాదు నాకు. మనం అనేది ప్రాపర్ లెటర్ తీసుకుని, ప్రాపర్ లెటర్ ఓకే, బట్ నేను అంత ఇదే కట్టలేదు సార్. ఏదో ఒక అమౌంట్ కానీ లెటర్ తీసుకొని పేమెంట్ కట్టుకోకుండా పేమెంట్ అనేది ఫ్రాడ్ చేయలేము. మన పని పోద్ది, మా పని మా ముఖ్యం. సరే సార్, ఇప్పుడు అంత అమౌంట్ అయితే కష్టం నాకు. తర్వాత కాల్ చేయండి, ఒక 2 months తర్వాత కాల్ చేయండి. మరి ఛాన్స్ లేదు. 2 months తర్వాత 1 లక్ష అంటే ఇంట్రెస్ట్ అన్ని ఆడ్ అయ్యి దాదాపు అనేది 3 లక్షలు 4 లక్షలు పడిపోతుంది సార్. 4 లక్షలు కాదు, దాన్ని 5 లక్షలు చేయండి. ప్రిన్సిపల్ అమౌంట్ నాకు ఉంటుంది కదా ఒకటి, దాన్ని బట్టి కడతారు. అప్పుడే 1 లక్ష కట్టేలాగా ఉంటది. అదే అండి, అంత అమౌంట్ లేదని చెప్తున్నా కదా ప్రజెంట్. కాదండి, ఇప్పుడే 52,000 కట్టలేకపోతున్నా, అప్పుడే 1 లక్ష కడతారు. అరే ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, సిచ్యువేషన్ మారుతుంది కదా. సిచ్యువేషన్ ఇప్పుడు మారితే కూడా ఏం ప్రాబ్లం లేదు సార్. ఎప్పుడు అంటే అప్పుడు మారడానికి నేను దేవుని కాదు కదా, నచ్చినప్పుడు మారడానికి. అడిగండి, అడిగకుండా ఏం జరగదు సార్. మీరు నోట్లో మాట్లాడేది మనం మాట్లాడేది అనేది జరగదు. మీరు అడిగితేనే తెలిసిపోద్ది దొరుకుతా అని. దొరకట్లేదు సార్, ఆల్రెడీ అడిగినా. ఎగ్జాంపుల్ ఇప్పుడు అనేది ఏమైనా ఇంట్లో ఏమైనా ఒక ప్రాబ్లం జరిగింది, ఆపరేషన్ చేయాలంటే మీరు ఇప్పుడు అమౌంట్ రెడీ చేయరా? రెడీ చేయ గవర్నమెంట్ హాస్పిటల్ పోతా నేను. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా డబ్బులు కావద్దు కదా. డబ్బులు ఎందుకు అవసరం ఉంటుంది సార్? ఏమో మేము అనేది ఫారిన్ లో మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ లో డబ్బులు కట్టకూడదా? అరే నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటా, నీకేంటి ప్రాబ్లం సార్? నేను చూపించుకుంటా ఎక్కడనా. అరేంజ్ చేసుకోవాలి సార్. ఏంది అట్లీస్ట్ ఒక 30,000 అరేంజ్ చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా. ఆపరేషన్ అప్పుడు నేను చూసుకోవట్లేదు సార్, నేను చూపించుకుంటున్నా, పైన పోతున్నా, అది మీకెందుకు కదా. గవర్నమెంట్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇలాగా అనేది ఇలానే ఇక్కడ చేయలేదు, ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటే ఏం చేస్తారు? అది వదిలేస్తే ఇంకేం చేస్తాం, అంతా సీరియస్ తీసుకుంటాం, లైట్ తీసుకుంటాం, పోతే పోతాం. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది ఒక కరెక్ట్ మాట్లాడతారు అంతేనా? ఏం కరెక్ట్ మాట్లాడినా చెప్పాను కదా, డబ్బులు ఉంటే చేయించుకుంటాం, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతాం. అటుంటే రేపే చనిపోవాలంటే అమౌంట్ రేజ్ చేసుకోరా? అరే చనిపోవడానికి అట్లా భయం ఏం లేదు సార్, పోతే పోతాం. మీ తాత బతికున్నాడా? మీరు బతుకుంటారా? మీరు ఏం మాట్లాడుతారో కొద్దిగా క్లారిటీగా మాట్లాడండి. ఏం మాట్లాడుతారు సార్? నేను చెప్పాను కదా, నాకు ప్రాబ్లం వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా, చూపించుకుంటా, మీకేంటి ప్రాబ్లం? ఏది మెడికల్ ఇష్యూ మొత్తం నీకు అడుగుమని చెప్పారా? అంటే బీపీ ఏమైనా ఉందా మీకు? ఎట్లా మధ్య మధ్యలో గట్టి పిచ్చి పెరుగుతుంది. మీరు అనేది ఎలా అంటే డబ్బులు యూజ్ చేసుకుంటారు, టైంకి మీరు కడతారంటే ఎలా ఒప్పుకుంటారా? అవును సార్, ఏమన్నా నాకు టైం, నాకు ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది. మీరు చెప్పిన అమౌంట్ అయితే నాకు టైం 5 నెలలుగా కట్టలేదు సార్ దాదాపు. అరే 5 నెలలు కదా సార్, నేను ఏమంటున్నా వింటారా? మీరు చెప్పిన అమౌంట్ కి నాకు టైం పడుతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటా, ఓకేనా? చెన్నైలో ఆడుంటారు సార్ మీరు?
ప్రజెంట్ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఐడియా ఉందా? అంటే ఎలక్ట్రానిక్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీయా? తెలుసా? ఏరియా పేరు? ఏరియా పేరు ఎలక్ట్రానిక్ సిటీ. ఏరియా పేరు ఎలక్ట్రానిక్ సిటీయా? యాడుంటది అది? మ్యాప్ లో పెట్టుకోండి, మ్యాప్ లో ఎలక్ట్రానిక్ సిటీ అని కొట్టండి, రూట్ షో చేస్తుంది అప్పుడు. సార్ మీకేం తెలీదా అడ్రస్? కొంచెం చెప్తే మేము అనేది. మీరు ఆడే ఉన్నారు ఇప్పుడు? ప్రజెంట్ ఈయనే ఉన్నా. ఏం పని చేస్తున్నారు సార్? పని చేయట్లేదు. పని చేయట్లేదు సార్. పని చేయకుండా మీరు చెన్నైలో ఏం చేస్తున్నారు సార్? నేను బెంగళూరులో అని చెప్పాను కదా సార్, చెన్నై కూడా చెప్పాడు మీకు. బెంగళూరులో ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారు సార్? మేము ఇక్కడ చెన్నైలో ఉన్నాం సార్. చెన్నై ఏజెన్సీ ఏది మీది? మాది ఏజెన్సీ కాదు సార్, మెయిన్ డిపార్ట్మెంట్. మీది హెడ్ ఆఫీసా? హెడ్ ఆఫీస్. అవును. ఏజెన్సీకి కేసు అలాట్ చేసినట్టు మెసేజ్ వచ్చింది నాకు. ఏజెన్సీలో ఇలా మాట్లాడు సార్, కాబట్టి మూవ్ చేశాను ఏజెన్సీకి. మూవ్ చేయండి, నాదేముంది. మూవ్ చేశానా? తెలియట్లేదు ఎట్లా మాట్లాడుతున్నా మీతోటి. ఏజెన్సీ మూవ్ చేస్తే మీకు కాల్స్ రావు సార్, మీ థర్డ్ పార్టీ కాల్స్ వస్తాయి, మీకు తెలుసు అనుకుంటా. ఏజెన్సీ మూవ్ చేస్తే థర్డ్ పార్టీకి, మెయిన్ పార్టీ మాట్లాడుతున్నా కదా, థర్డ్ పార్టీకి ఎందుకు? ఇంకా మెయిన్ పార్టీ మాట్లాడితే ఇంకా కరెక్ట్ గా రాలేదు, డబ్బులు రాలేదే. థర్డ్ పార్టీతో మాట్లాడితేనే డబ్బులు వస్తుంది. థర్డ్ పార్టీ షూరిటీ గ్యారెంటీ పెట్టలేడు కదా, వాళ్ళకి ఎట్లా కాల్ చేస్తారు మీరు? ఏం చేస్తున్నారు సార్ బెంగళూరులో? ఏమైనా సినిమా కానీ ఎత్తున్నారా? సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నా, కొత్త సినిమా. ఏం సినిమా సార్? అడుగుతుంది అంతా. అడుగుతారంటానా? సినిమా పేరు అది. బల ఫిలిం కాదు సార్. ఏ థియేటర్ లో ఉన్నారు సార్ మీరు? థియేటర్ రైట్, ఓటీటీ. థియేటర్ ఏం లేదు. ఓటీటీ? ఏ ఓటీటీ ఉన్నారు సార్? డబ్బులు ఉన్నాయా సార్? డబ్బులు ఫండ్ రైజింగ్ చేస్తా, క్రౌడ్ ఫండింగ్. అదే సార్, దానికి డబ్బులు ఉన్నాయా? క్రౌడ్ ఫండింగ్ చేస్తా సార్. ఒకసారి లక్ష కట్టలేకపోతున్నావు, ఓటీటీ డబ్బులు ఇచ్చే డబ్బులు ఉన్నాయా నీకు? మీకు అవి ఎందుకు సార్? పేమెంట్ గురించి మాట్లాడాను కదా, ఓటీటీ హాస్పిటల్ ఇవన్నీ అవసరం, ఎక్స్ట్రా టాక్స్. నువ్వు అది చెప్తున్నావే, ఏం కథ నటిస్తున్నావు అంటే నువ్వు చెప్తున్నావే. నేను సినిమాలు తీస్తా, ఏదైనా ఇస్తా, దాని అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా. నువ్వు దేనికోసం కాల్ చేస్తున్నావు దానికి కాల్ చేయి. సినిమాలు తీస్తావా? అక్కడేం చేస్తున్నావు, ఇక్కడేం చేస్తున్నావు? నేను 100 పనులు చేస్తా, నీకేం సంబంధం సార్? అది నేను 100 పనులు చేస్తా, నీకేం సంబంధం అంటున్నా? థర్డ్ పార్టీ కాల్స్ అయితే బెదిరిస్తున్నావు. పని మీద కొడతా ఫోన్, అందుకే చెప్తున్నా. మీరు పని చేస్తుంటే పని మీద ఫోన్ చేస్తాను సార్. చేయండి మరి, థర్డ్ పార్టీ కాల్ చేస్తా, ఎందుకు బెదిరిస్తున్నావు అట్లా? అవును, థర్డ్ పార్టీ కదా, పని అంటే థర్డ్ పార్టీ కదా. పని అంటే థర్డ్ పార్టీకి కాల్స్ వెళ్తాయి అని చెప్పి ఎందుకు చెప్పారు? థర్డ్ పర్సన్ కాల్స్ వెళ్తాయి. 45 రోజుల్లో పేమెంట్ కట్టాలి, అది కట్టారా సార్? ఆర్బీఐ రూల్స్ ప్రకారం కట్టకపోతే మీరు థర్డ్ పార్టీ కాల్ చేస్తారా? నాకు తెలుసు, అదే చెప్తున్నా కదా, ఆర్బీఐ రూల్స్ ప్రకారం కట్టకపోతే మీరు థర్డ్ పార్టీ కాల్ చేస్తారా? మీకు రైట్ ఉందా? ఒక రూల్ చెప్పండి, ఆర్బీఐ రూల్స్ చెప్పండి నాకు ఒకసారి, 2-3 చెప్పండి. 45 రోజుల్లో పేమెంట్ కట్టాలి, పేమెంట్ కాలేదా? అవునా? కట్టకపోతే మీరు థర్డ్ పార్టీ కాల్ చేసి రైట్ ఉందా మీకు? అట్లా రైట్స్ ఉంది. ఎట్లా, ఎక్కడ ఇచ్చారు మీకు? చెప్పండి నాకు, ఎక్కడ ఇచ్చారు మీకు? ఒక మాట చెప్పండి, రైట్స్ లేదని ఒక మాట చెప్పండి, లేకపోతే వదిలేస్తా. అవును సార్, రైట్ నాకు షో చేయండి కదా, మీకు రైట్ ఇచ్చినట్టు. రైట్స్ ఉంది సార్, తప్పేం లేదు. థర్డ్ పార్టీకి కాల్ చేయాలని నేను కష్టం. మెయిన్ పార్టీ కమ్యూనికేషన్ లో ఉండగా థర్డ్ పార్టీకి మీరు ఎట్లా కాల్ చేస్తారు? థర్డ్ పార్టీ షూరిటీ పెట్టాడా, గ్యారంటీ పెట్టాడా? మీకు వానికి ఎట్లా డబ్బులు పడతారు మీరు? సార్ మాకు రైట్స్ ఉన్నాయి. రైట్స్ ఉంటే మేము మాట్లాడుతున్నాం. రాజ్యాంగం ఇచ్చిందా మీకు రైట్స్? రికార్డ్ కాల్ ఇది, చెప్పేదానండి, రికార్డ్ కాల్ ఇది. బట్ నేను రైట్స్ లేదు, థర్డ్ పార్టీ రైట్స్ లేదు కొట్టేదానికంటే నా మీద అనేది ఫర్దర్ కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ నీకు ఎవరు చెప్పి రైట్స్ లేదు? నీ ఆర్బీఐ రూల్స్ నువ్వు ఎట్లా మాట్లాడతావు అనేది నాకు కంప్లైంట్ చేస్తారు. అంటే మీకు థర్డ్ పార్టీ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి థర్డ్ పార్టీ కాల్ చేయడానికి మీకు రైట్స్ ఉన్నాయి, అంతేనా? ఉంది సార్. ఉందా? ఎక్కడ ఉన్నాయి సార్? ఎవరు ఇచ్చారు మీకు అట్లా రైట్స్? అట్లా చెప్తారా? రైట్స్ ఉన్నాయి సార్. ఏం సార్ మూవీలు ఏం చూడలేదా మీరు? తమిళ్లో చాలా మూవీలో కూడా చెప్తారు సార్ ఇలాగా. మీరు మూవీ మూవీ అన్ని చూస్తారు అనుకుంటా, మూవీలో కూడా చూస్తారు. అలాగా అనేది మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కాల్స్ వస్తాయి. మీరు అనేది చూడకుండా మాట్లాడుతున్నారు అనుకుంటా. అంటే మూవీ కాదు, రియాలిటీ కాదు, ఇది మూవీ కాదు కదా బ్రదర్. రియాలిటీలో ఏం జరుగుతుందో అదే బ్రదర్ మూవీలో అనేది చూపిస్తారు. మీరు అనేది మూవీలో అంటే నీకే తెలియకుండా ఏం లేదు బ్రదర్, అర్థం చేసుకోండి. సరే బ్రదర్, నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా, థర్డ్ పార్టీకి కాల్స్ వెళ్తే నేను పేమెంట్ మొత్తమే కట్ట. చెప్పండి. బాగా మీరు అర్థం చేసుకోండి. థర్డ్ పార్టీకి ఫోన్ చేస్తే మీరు పేమెంట్ కట్టారా మాకు తెలియదు కానీ, బట్ అనేది కస్టమర్ అనేది 45 రోజుల్లో పేమెంట్ కట్టకపోతే 45 రోజుల్లో పేమెంట్ కట్టకపోతే మీరు థర్డ్ పార్టీకి కాల్ చేసి రైట్ మీకు ఉందా? నేను అడిగేది ఒకటే క్వశ్చన్. సార్ నన్ను మాట్లాడిపిస్తారా కొంచెం ప్లీజ్? మాట్లాడండి. మీరు అనేది పేమెంట్ కట్టకపోతే 45 రోజుల్లో ఏజెన్సీగా అకౌంట్ మూవ్ అవుద్ది. ఏజెన్సీ మూవ్ అయితే వాళ్ళు అనేది ఎక్కడి నుంచి కాల్ చేస్తారు, యాడ్ నుంచి కాల్ చేస్తారు మనకు తెలీదు. మొత్తం దాదాపు అండర్ గ్రౌండ్ అది. దాదాపు అనేది 1000 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 1000? అవును, 1000 పైనే ఉంది. చెన్నైలో ఒకటే, ఓకేనా? అట చెన్నైలో వదిలేస్తే హైదరాబాద్ ఎత్తుకోండి. హైదరాబాద్ లో అనేది దాదాపు 800 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్లు ఏం డిపార్ట్మెంట్లు అవి? అవును, డిపార్ట్మెంట్ ఒకటే చెప్తారు. డిపార్ట్మెంట్ లో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి తెలుసా? తెలియదు, చెప్పండి. చాలా ప్రాసెస్ ఉన్నాయి సార్, 3-4 ప్రాసెస్లు ఉంటాయి ఒకే ఏజెన్సీలోనే. ఓకే.
మీకు అనేది థర్డ్ పార్టీ కాల్ చేస్తుంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తారో మనకు తెలియదు. ఏ డిపార్ట్మెంట్ లో కూర్చొని మనం అనేది ఒక్కొక్కరుగా ఎత్తుకులేము. దానికే చెప్తున్నా. ఇప్పుడు నా కేసు 1000 మందికి ఇవ్వరు కదా. ఇప్పుడు నా కేసు 1000 మందికి ఇవ్వరు కదా. అర్థమవుతుంది సార్. నా కేసు 1000 మందికి ఇస్తారా సార్? అది ఆటో డీలర్లో కనెక్ట్ అవుతుంది సార్. మీ అకౌంట్ ఆటో డీలర్లో కనెక్ట్ అయితే ఎవరు కొట్టి తీసుకుంటారో ఓరికే పేమెంట్. ఎలా కొట్టి తీసుకుంటారో ఓరికే పేమెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అకౌంట్ అనేది సఫలో వెళ్తారు. సఫలో చేసి మీ అకౌంట్ మీద ఎవరు అనేది కొట్టి తీసుకుంటారో ఓరికే పేమెంట్. దాదాపు అనేది ఒక 1000 డిపార్ట్మెంట్ లో అకౌంట్ మూవ్ అవుతానే ఉంటది. ఇది మెయిన్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాం. డైరెక్ట్ గా అనేది కస్టమర్ తోటే మాట్లాడతాం. థర్డ్ పార్టీతో మాట్లాడడం మనము. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నేను అనేది ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది చూపిస్తా. అంతేనా? అంతే, హాఫ్ అన్ అవర్ టైం అండి. మీకు అనేది మీ జీతం అంటే మీ యొక్క జాతకం చూపిస్తాను ఏమని. ఏం చేస్తారు సార్ మీరు? అదే చెప్తున్నా. థర్డ్ పార్టీ అనేది ఎట్లా కొడుతున్నారు, ఎట్లా ఇచ్చేస్తున్నారని. థర్డ్ పార్టీకి ఎట్లా కాల్ చేస్తారో చూపిస్తారా? శాంపిల్ చూపిస్తా. శాంపిల్ వరకు చూపిస్తారా? అర్థం కావాలి సార్. శాంపిల్ చూపిస్తారా? ఎట్లా చేస్తారా మీరు? అదే చెప్తున్నా. ట్రయల్ అంటున్నా. మరి చేయగలరా పేమెంట్? అట్లా థర్డ్ పార్టీకి కాల్ చేస్తే మీరు అట్లా నా దగ్గరికి నుంచి? అవును సార్. థర్డ్ పార్టీకి నేను ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను సార్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఏంటి మీ ఇంటికాడ లేకపోతే నియర్ బై హౌస్ లో లేకపోతే మీ ఫ్యామిలీ రిలేటివ్ గా ఎవరికైనా ఫోన్ చేస్తారు. వేరే లైన్ కి ఆటోమేటిక్ నంబర్ ఎట్లా వస్తాయి? నంబర్లు ఇవ్వలే కానీ మీకు నేను నంబర్లు ఇవ్వలేదు కదా. ఏం సార్? నేను మీకు నంబర్లు ఇవ్వలేదు కదా. ఎట్లా వస్తాయి థర్డ్ పార్టీ నంబర్స్ మీకు? మా ఇంటి పక్క నంబర్ ఎట్లా వస్తాయి? చెప్తున్నా, మీకు అర్థం అవ్వలేదా? నేను చెప్పేది అర్థం అవ్వలేదా? దయకొంది చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇది ఓవర్గా కాదు. ఇదంటే మనం అనేది మీరు ఎంత ఒక క్రెడిట్ కార్డ్ అనేది పేమెంట్ చేయకుండా ఉన్నా, నేను చేసినా ఎవరు చేసినా థర్డ్ పార్టీ కాల్స్ వెళ్తాయి. అది ఎవరు అనేది చేస్తున్నారు, ఏం చేస్తున్నారో మనకు తెలీదు, ఎట్లా చేస్తున్నారో మనకు తెలీదు. బట్ అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అప్డేట్ చేసుకుని పోయేదే మన పని. సరే చెప్తున్నా కదా, థర్డ్ పార్టీకి కాల్ చేసి పేమెంట్ తీసుకోండి. చేసుకోలేనా? థర్డ్ పార్టీకి కాల్ చేసి పేమెంట్ తీయండి అని చెప్తున్నా కదా నేను. థర్డ్ పార్టీ సార్, నేను ఒకటి చెప్పానా, బాగా అర్థం చేసుకోండి. థర్డ్ పార్టీకి కాల్ చేస్తున్నారంటే మీరు పేమెంట్ కడతారని కాల్ చేయలేదు. అది ఒక ఇంటిమెంట్ అంటారు దాన్ని. ఓకేనా? ఏమంటారు? అది మీకు ఇంటిమెంట్ చేయాలి, కస్టమర్ కి ఇంటిమెంట్ చేయాలి అని చెప్తారు. మీరు పెళ్లి చేసుకుంటారు సార్. పెళ్లి చేసుకొని కాపురం ఎవరితో చేయాలి? పెళ్లి చేసుకున్న వాళ్ళతో చేయాలి కదా. కాపురము పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర చేయకుండా మీరు పక్కోడి కాపురం చేస్తా అంటే ఎట్లా? అది కరెక్టా? అది నేను కస్టమర్, నేను డబ్బులు తీసుకున్నా, మీరు నాకు కాల్ చేయకుండా థర్డ్ పార్టీకి ఇంటిమేట్ ఇస్తామంటే వాడేవాడు థర్డ్ పార్టీ ఇంటిమేట్ చేయడానికి మీరు ఎవరి మధ్యలో? సాఫ్ట్ అడగకపోతే హార్డ్గా వస్తారా మీరు? అయితే అరే నేను అర్థం చేసుకున్నా. మీరు థర్డ్ పార్టీకి కాల్ చేయడానికి ఎవడిచ్చాడు మీకు రైట్ అంటున్నా? ఎవడిచ్చాడు సార్ మీకు రైట్స్? ఏజెన్సీకి ఎవడిచ్చారు రైట్స్? అక్కడ కస్టమర్ పేమెంట్ కట్టకపోతే ఆర్బీఐ మీకు అలో చేసిందా థర్డ్ పార్టీకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి? అదే చెప్తున్నా, ఇలాంటి పనులు బంద్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు. పేమెంట్ ఇలాంటి టాక్టిక్స్ ఉపయోగిస్తే పేమెంట్ మాత్రం రాదు. ఇక్కడ మీరు సెటిల్మెంట్ నాతో నెగోషియేట్ చేసి వినండి. నేనేం చెప్తున్నా, మిమ్మల్ని భయపిచ్చి మీకు అనేది అమౌంట్ తీసుకొని నాకు అనేది ₹1 దొరకపోదు. ఇది భయపెట్టడమే, లిటరల్ గా ఇది భయపెట్టడమే. థర్డ్ పార్టీకి కాల్ చేసి చెప్తా అనేది భయపెట్టడమే కదా. భయపెట్లా బ్రదర్, అర్థం చేసుకోండి. భయపెట్లా నేను, మీరు అర్థం చేసుకోండి. ఇలాగ ఉందని చెప్తున్నా నేను. అలాగా ఎవడిచ్చారు మీకు రైట్ అంటున్నా కదా. రైట్స్ ఉన్నాయి కదా బ్రదర్, ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా. లేకపోతే నేను ఇక్కడ ఓపెన్ గా మాట్లాడున్నానే. సరే ఒకటి వినండి, తెలుగు మాట్లాడుతున్నా, మా వాళ్ళే మాట్లాడుతున్నా. ఇలాగ మీకు రైట్స్ చెప్తున్నా. నేను అదే అంటున్నా కదా. ఒకటి వినండి సార్, మీరు నా దగ్గర మాత్రం ఒకటి థర్డ్ పార్టీకి కాల్ చేసి పేమెంట్ అయితే తీయలేరు. మీరు క్లియర్ గుర్తుంచుకోండి. ప్రీవియస్ గా మీలాంటి వాళ్ళు చాలా ట్రై చేశారు, కాలేదు. మీరు సీదా థర్డ్ పార్టీకి కాల్ చేస్తా, ఫోర్త్ పార్టీకి కాల్ చేస్తా అంటే మాత్రం మీరు పేమెంట్ దీంట్లో రూపాయి కూడా తీయడానికి మీకు ఛాన్స్ లేదు. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడితే నెగోషియేట్ చేస్తేనే పేమెంట్ అవుతుంది తప్ప మీరు థర్డ్ పార్టీకి ఫోర్త్ పార్టీకి కాల్ చేస్తే పేమెంట్ రాదు. నా మాటలు బట్టి మీకు అర్థం కావాలి. మీరు థర్డ్ పార్టీకి కాల్ చేసినా, పక్కింటోడు కాల్ చేసినా పెద్ద ఫరక్ పడదు. ఓకేనా? ప్రీవియస్ గా చాలా బ్యాంకులు ట్రై చేసి గమ్మున కూర్చున్నాయి. ఒక మాట చెప్పండి. చెప్తున్నా, మిమ్మల్ని అనేది నేను అనేది అంటే మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మీరు పేమెంట్ కడితే కట్టండి. అరే ఫోర్స్ కాదు సార్, నేను ఏమంటున్నా, బెదిరియడం అనేది ఇక్కడ క్రైమే. అది సార్ మీరు అర్థం చేసుకుని అంటున్నారు. బెదిరించానా? ఇప్పుడు చెప్తున్నా, ఉన్న ఫ్యాక్ట్ ఏం చెప్తున్నారు మీరు? ఉట్టి మాటలు చెప్పుకుంటా టైం పడుతుంది. రాసుకున్నాడా? టైం పడుతుంది. కస్టమర్ ఒకటి వినండి సార్, 2 అప్డేట్లు ఇక్కడ. ఒకటి వింటారా? మాట్లాడుతున్నా సార్, మీరు పేమెంట్ ఎప్పుడు కడతారు?
పేమెంట్ సెటిల్మెంట్ చేస్తా, బట్ మీరు చెప్పిన అమౌంట్కి అయితే కాదు. 52,000 వస్తాయి సార్. నేను 35,000 కట్టగలుగుతా. 35,000 రాదు సార్. ఇంకో ఫిగర్ చెప్పు. లేకపోతే 35,000 ఉంటే నేను ఇప్పుడు ఎడుకులో వచ్చేసి ఇంకో ఫిగర్ చెప్పండి సార్. 55 అయితే కాదు. 50,000 50 అయితే కాదు. 50,000 అయితే కాదండి. 55 అయితే కాదని చెప్తున్నా. ఇంకో ఫిగర్ చెప్పండి. 55 కాకుండా మీరు, అప్పుడు నేను ఆలోచిస్తా. సరే ఒక 47 పెట్టుకోండి. 47 లైన్లోండి బరాబర్ 30 వేసిన ఒక ఫిగర్ రాదు బ్రదర్, అర్థం చేసుకోండి ప్లీజ్. సరే పంజాను బ్రదర్, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు ప్లీజ్, అర్థం చేసుకోండి. నా ఇక్కడ వేవర్ ఉంటది, మీకునే ఒక వేవర్ ఉంటది. ఆ వేవర్ లోపల మనం క్లోజ్ చేయాలి. సరే ఒకటి వినండి సార్, వినండి. ఫైనల్ గా ఒక 40,000 ఇవ్వండి. ఇక 40,000 రాదు బ్రదర్. 40,000 రాకపోతే వినండి బ్రదర్, ఒకటి వినండి. నేను ఆల్రెడీ ఒకటి వినండి. ఈ 40,000 నేను ఆల్రెడీ మొత్తం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఈ 40,000కి నా దగ్గర లేవు. 40,000 నలుగురు దగ్గర అడ్జస్ట్మెంట్ చేయాలి. మీరు పైన మేనేజర్ని కలుపుకొని నాకు చెప్పండి ఏదో ఒకటి. లేదు, మీరు క్లియర్ గా చెప్పండి. థర్డ్ పార్టీకి ఫోన్ చేసినా, ఫోర్త్ పార్టీ ఫోన్ చేసినా క్లియర్ అని చెప్పండి. నేను వన్ షాటే కడతా డైరెక్ట్. ఈఎంఐలు ఏమవుతుంది నాకు, అడిగి కాల్ చేయండి. ఓకే. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పేమెంట్ చేయకపోతే థర్డ్ పార్టీకి కాల్ చేస్తామని చెప్పేసి. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, బ్యాంక్కి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సోషల్ మీడియా, ట్విట్టర్, లింక్డ్ఇన్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే అరెంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.